శరీరం నా వశంలో లేదనిపిస్తుంది. ఏమీ అర్థం కావడం లేదు. అంటే నేను హాస్పిటల్లో ఉన్నాను. ఎదురుగా ఉన్నది డాక్టర్. భయపడకమ్మా, ప్రాణానికేం ప్రమాదం లేదు. ప్రాణాలకు ప్రమాదం లేదు అంటే నేను చనిపోతానేమో అని భయంతో ఏడుస్తున్నానని అనుకుంటున్నారా? అవునులే, ఆయనకెలా తెలుస్తుంది? నేను చావు అంచుల దాకా వెళ్ళినందుకు కాదు, వెళ్ళి తిరిగొచ్చినందుకు బాధపడుతున్నాను. బ్రతుకు అంతమైపోతున్నందుకు కాదు, మళ్ళీ బ్రతకాలన్న భయంతో ఏడుస్తున్నానని. చావు పేరు చెబితేనే అందరూ వణికిపోతారు. కానీ అంతకన్నా భయంకరమైనదొకటుంది. అదేమిటో తెలుసా? బ్రతకడం. అవును, చావడం కంటే బ్రతకడం కష్టం. వచ్చే నెల ఇచ్చేస్తాను బాబు. ఏంటి సోమా, ఇది ఆటలుగా ఉందా? నాతో ఆటలాడుకుంటున్నారా? ఈ నెల పరిస్థితులు ఏమీ బాగోలేవు. ఎవరికి బాగున్నాయి? మహానుభావుడు రూపాయి అప్పు లేకుండా పోయాడు. మంచి పేరు ఇంటికి ఇచ్చాడు, ఇంటికి అన్ని అప్పులే. చూడండి సోమగారు, 15 రోజులు టైం ఇస్తున్నాను. ఈలోగా ఇస్తే సరే, తర్వాత బాగోదు. అమ్మా, అమ్మా ఏమైంది? నా ఫ్రెండ్ భారతికి ఒంట్లో బాలేదమ్మా, వెళ్ళి చూసొద్దాం. రెడీకా? అమ్మ అలా అనగానే ఎక్కలేని సంతోషం వేసింది. ఇన్నాళ్లకు సరదాగా గడిపే ఛాన్స్ వచ్చింది. ఎప్పుడు అమ్మకు సాయం, ఇదే పనా? 10వ తరగతి పరీక్షలు అయిపోయాయి. సెలవులు ఎలా గడపాలి అని అనుకుంటే ఇంత మంచి అవకాశం. అందుకే ఆనందంగా అమ్మతో పాటు బయలుదేరాను. ఇప్పుడు ఎలా ఉందే? కొంచెం పర్వాలేదే. కోలుకోవటానికి 4 రోజులు పడుతుందన్నారు. పర్వాలేదు ఇప్పుడు. బాగున్నావా? నీకో నిజం చెప్పనా? మీ మమ్మీకి నువ్వు కూతుర్లా కాదు, చెల్లిలా ఉన్నావు. చాలే సంబరం. నిర్వహణ, నువ్వెళ్ళి టీవీ చూడుపో. నా బంగారు తల్లి, భారతి పిన్నికి ఒంట్లో బాలేదు కదా, నువ్వు కొన్ని రోజులు తనకి సహాయంగా ఉండు, సరేనా? నేను 4 రోజులు పోయాక నిన్నొచ్చి తీసుకెళ్తాను. అమ్మ నన్ను ఇక్కడే ఉండమంటుంది. భారతి పిన్ని నన్ను బాగానే చూస్తుంది. కానీ అమ్మను వదిలిపెట్టి నేనెప్పుడూ ఉండలేదు. అందుకే బెంగగా అనిపించింది. రెండు రోజులు సంతోషంగా గడిచిపోయాయి. పిన్నికి పనుల్లో సాయపడుతూ, టీవీ చూస్తూ, మంచి మంచి మిఠాయిలు తింటూ ఎంజాయ్ చేశాను. కానీ 3వ రోజు రాత్రి అన్నీ మారిపోయాయి.
ఏమైందిరా? ఏం కాలేదు. వెళ్ళి స్నానం చేసి పడుకో. అనవసరంగా అరచి గోల చెయ్యకు. ఏమంటున్నావు పిన్ని? వాడెవడో వచ్చాడు, నా జీవితాన్ని పాడు చేశాడు. వాడెవడు? ఎక్కడి నుండి వచ్చాడు? ఎలా వచ్చాడు? ఏం తెలుసుకోవా పిన్ని? ఆమె మాట్లాడలేదు. అప్పుడే కాదు, ఎప్పుడూ మాట్లాడలేదు. రోజుకొక కొత్త ఆకారం వచ్చి చీకట్లో నా తనువు నలిపేస్తున్నా ఆమె మాట్లాడలేదు. చీకట్లో నరకాన్ని, వెలుతురులో బాధను, అవమానంతో, సిగ్గుతో, బాధతో కుమిలిపోతుంటే కనికరంతో అయినా మాట్లాడలేదు. చిన్న పిల్ల అన్న కనికరం లేదు. అయినా ఆడదాని సొగసులను చూసి పడిపోయే మగాళ్లకు ఆడదాని మనసు ఏమర్థమవుతుంది? జీవితం నది లాంటిది. ఎన్నో వంపులు, ఎంతో మందికి సాయం, కొందరికి చేదు అనుభవం. చివరికి కలవాల్సింది సముద్రంలోనే, మనం కలవాల్సింది మట్టిలోనే. పిన్ని, నా వల్ల కాదు పిన్ని. పిన్ని, మా అమ్మ దగ్గరికి పంపించేయి పిన్ని. ప్లీజ్ పిన్ని, 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 ప్లీజ్ పిన్ని, నన్ను పంపించేయండి. రా రా, మాలో మీ మగాళ్ళకి కావాల్సింది ఈ తనువేగా. ఎందుకు తొందరపడుతున్నావు? మొన్న 30,000 ఇచ్చాను, ఇప్పుడు 20,000 పంపిస్తాను. చూడు సోమా, నువ్వు నాకు అమ్మినది చందమామను కాదు, ధర వెయ్యలేకపోవడానికి. ఆడపిల్లను, అందులోనూ నీ కూతుర్ని. మా అమ్మ నన్ను పిన్నికి 50,000కు అమ్మేసిందన్న వాస్తవం నన్ను పిచ్చిదాన్ని చేసింది. నాతో వ్యాపారం చేసేందుకే పిన్ని కొనుక్కుందన్న కఠోర సత్యం నాకు బ్రతుకు మీద ఆశని చంపేసింది. కన్న తల్లి నాకు వెలకట్టింది. కొనుక్కున్న మనిషి రోజుకో కామాంధుడికి కానుకగా నన్ను అందిస్తోంది. నా మానాన్ని, అభిమానాన్ని అమ్మి తను కాసులు మూట కట్టుకుంది. నా వల్ల కాదు, నాకిక భరించే శక్తి లేదు. తల్లికే లేని కనికరం నాకెందుకు అనుకుందేమో. మృత్యు దేవత కూడా మొహం తిప్పేసుకుంది. నన్ను తెచ్చి హాస్పిటల్లో చేర్చిన పిన్ని 3 రోజులైనా నన్ను చూడ్డానికి రాలేదు. నా కథ తెలుసుకున్న డాక్టర్లు పోలీసుల్ని పిలిపించారు. వాళ్ళొచ్చి నా జీవితాన్ని కాలరాసిన వాళ్ళ మీద కేసులు రాసుకున్నారు. నన్ను స్వచ్ఛంద సంస్థకు అప్పగించారు. ఇప్పుడు సురక్షితంగానే ఉన్నాను. సంతోషంగా మాత్రం లేను. అమ్మ నన్ను పిన్ని దగ్గరే ఉండమంది. 4 రోజులే కదా అని సరే అన్నాను. కానీ అలా అనడం ఎంత తప్పో అప్పుడు నాకు తెలియదు. నా జీవితాన్ని కుటుంబంలో కాదు గడిపింది, సానికొంపలో. ఇప్పటికీ నన్నొక ప్రశ్న వేధిస్తూనే ఉంది. ఓ కన్న తల్లి పాపిష్టి సొమ్ము కోసం తన కూతుర్ని పాపపు రొంపిలోకి ఎలా దించుతుంది? తన స్వార్థానికి బిడ్డని ఎలా బలి చేయగలిగింది? అలా చేయగలిగిందంటే అమ్మ అనే మాటకు అర్థమేముంది? తన కూతురు చెడిపోతుంటే బాగు చేయవలసిన తల్లే వేషగృహానికి అమ్మేసింది. పసి వయసును పూల్లా నలిపేశారు. లాలించి నిద్రపోచాల్సిన పిన్ని సొమ్ములకు పక్కేసింది. ఒక జీవితం
పాఠశాల నుంచి పాకశాలకు వెళ్ళింది. ఒక జీవితం అమ్మ ఒడి నుంచి కొండచేల గుప్పెట్లో బందీ అయ్యింది. ఒక జీవితం వెలుతురు నుంచి చీకట్లోకి జారుకుంది. ఒక జీవితం ఆనంద బాష్పాలు కన్నీటి చుక్కలుగా మారి అడుగుతున్నాయి. ప్లీజ్ సేవ్ ది ఉమెన్, 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 సేవ్ ది ఉమెన్. రావే రా. వదులుసేను ఆ. నీకు చెప్తున్నా ఏంటది? అయ్యో.